ఇండియన్ పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూసేటోళ్ళకి ఒక్కటే అనిపిస్తది. అసలు స్టోరీ ఏదిరా? సినిమా చూసినంత సేపు నాకు ఒకటే అనిపించింది. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 3 లో మెయిన్ స్టోరీ ఉంది, మరి పార్ట్ 2 ఎందుకు తీసినారో ఏమో అని. పార్ట్ 3 లోనే స్టోరీ మొత్తం ఉంటది, దానికి ఏదో ఇంట్రడక్షన్ గా పార్ట్ 2 తీసినట్టు అనిపించింది. ఇక స్టోరీ విషయానికి వస్తే మాత్రం పార్ట్ 1 లో పోయిన తాత పార్ట్ 2 లో తిరిగి వస్తాడు. ఈడ మైండ్ పోయే కథ ఏందంటే పార్ట్ 1 లో పారిపోయి పార్ట్ 2 లో వచ్చిన తాతకి 106 ఇయర్స్ ఉన్నాయి. ఈ 106 ఇయర్స్ ఉన్న తాతనే ఫైటింగ్ లో మీద ఫైటింగ్లు, స్టంట్ల మీద స్టంట్లు చేస్తుంటాడు. ఇవన్నీ చూసినప్పుడు ఇదెక్కడి లాజిక్ రా నాయన అనిపిస్తది. ఏదో ఇక సినిమా లెంత్ 2 గంటలైనా ఉండాలి కాబట్టి స్టోరీని ఏదో గుంజుకొచ్చినట్టు అనిపించింది. బట్ ఈ సినిమాల హైలైట్ థింగ్ ఏంటంటే మన కమల్ హాసన్ గారు ఏ సినిమాలు ఉన్నా కూడా ఇచ్చి పడేస్తారు కాబట్టి ఇందులో నాకు నచ్చింది కూడా ఆయన క్యారెక్టరే. ఏ క్యారెక్టర్ అయినా ఎట్లాంటి క్యారెక్టర్ అయినా కూడా కమల్ హాసన్ గారు చేసినంత యాక్టింగ్ ఎవ్వరు చేయలేరు. అండ్ సిద్ధార్థ్ క్యారెక్టర్ కూడా బానే ఉంది, నాకైతే నచ్చింది. అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ పాయింట్స్ కూడా బానే కనెక్ట్ అయినాయి. ఈ మధ్య కాలంలో మన శంకు బ్రో తీసే సినిమాలన్నీ అటుటే అవుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఇండియన్ పార్ట్ 1 కి సీక్వెల్ వస్తుంది అని చెప్పినారో విపరీతంగా హైప్ వచ్చేసింది. పార్ట్ 1 తోనే దుమ్ము లేపిండు కాబట్టి పార్ట్ 2 ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ అయితే మస్తు హోప్స్ పెట్టుకున్నారు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కల్కి మూవీ కూడా రిలీజ్ అయింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి కలెక్షన్స్ కొంచెం ప్రాబ్లం అవుతుందేమో అని కూడా అన్నారు. అంతగానం హోప్స్ పెట్టుకున్న ఈ సినిమాకి యావరేజ్ స్టాక్ రావడం అయితే మస్తు బాధ అనిపిస్తుంది. అండ్ ఈ దెబ్బతోని మన శంకు బ్రో మీద ఇంకొక డౌట్ వచ్చి పడ్డది. ఇండియన్ 2 సినిమాకే ఇట్లాంటి కథ పడితే ఇక మన గేమ్ చేంజర్ ఎటు నుంచి ఎటు పోతుందో ఏమైతుందో అని ఫ్యాన్స్ అయితే ఘోరం భయపడుతున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మన రామ్ చరణ్ అన్న మూవీ హిట్ అవ్వడం చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ లాగా మారింది. అండ్ ఆల్సో ఏపీ ఎలక్షన్స్ టైంలో జరిగిన లొల్లికి అల్లు అర్జున్ అన్న సినిమా, రామ్ చరణ్ అన్న సినిమా ఇద్దరిది ఒకటేసారి రావాలి, ఫ్యాన్స్ అందరూ కొట్టేసుకోవాలని రెడీగా ఉన్నారు. ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయినారు గేమ్ చేంజర్ మూవీ పక్కా హిట్ అవుతుందని. ఈ టైంలో ఇండియన్ 2 వచ్చి జనంత డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఇప్పటిదాకా జనాలు అయితే బానే ఉన్నారు కానీ ఈ సినిమా రిలీజ్ అయినాకనే గేమ్ చేంజర్ మూవీ మీద రంది పెట్టుకొని ఉన్నారు. ఇక వీడియో చూసేటోళ్ళ ఇండియన్ 2 మూవీ ఎవరైతే చూసిర్రో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ లో చెప్పేయండి. అట్లనే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇచ్చేస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా.